హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. నిన్న చేసిన వీడియోలో మిస్టేక్ అయిందండి. అది నేను నైట్ వరకు చూసుకోలేదు. ఫస్ట్ అయితే ఆ మిస్టేక్ ఏంటి అనేది చూద్దాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈ హార్ట్ షేప్లో ఉన్న బిస్కెట్స్ అయితే తయారు చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. టేస్టీతో పాటు హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న పోషకాలను అయితే ఇందులో యాడ్ చేయడం జరిగింది. అవే పెసలు ఇంకా కొబ్బరి అండి. మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పెసలు కొబ్బరి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాము. అదేవిధంగా వ్యాలంటైన్స్ డే సందర్భంగా వ్యాలంటైన్ స్టోరీ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులో నేను హెల్త్ బెనిఫిట్స్ చెప్పాను, తయారీ విధానం చెప్పాను. మధ్యలో వ్యాలంటైన్ స్టోరీ అనేది జస్ట్ మ్యూట్లో పడిపోయింది. అది నేను చూసుకోలేదు. నైట్ చూసుకున్నట్లయితే అంత స్టోరీ, నేను చెప్పిన స్టోరీ అంతా మిస్ అయిపోయింది. సో ఈరోజు ఈ వీడియోతో అది యాడ్ చేస్తున్నాను. ఇంకోసారి ఈ మిస్టేక్ జరగకుండా చూస్తాను. ఫస్ట్ అయితే మీరు ఈ స్టోరీని చూడండి ఫ్రెండ్స్. మనం వ్యాలంటైన్స్ డే స్టోరీ చూద్దాము. వ్యాలంటైన్స్ డేని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14th ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. ఈ రోజుకి సంబంధించిన ప్రధానమైన కథ సెయింట్ వాలెంటైన్. ఇతని పేరు మీదుగానే మనకి వేలంటైన్ డే అనేది వచ్చింది. ఇటలీలోని రోమ్ నగరంలో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో క్లాడియాస్ అనే రోమన్ చక్రవర్తి పాలనలో ఉండేవాడు. అతడు యువకులు పెళ్లి చేసుకోవడం వల్ల వారు సైన్యంలో బలహీనపడతారని నమ్మేవాడు. అందుకని యువతకు వివాహాన్ని నిషేధించాడు. ఆ సమయంలో సెయింట్ వాలెంటైన్ అనే క్రిస్టియన్ గురువు ప్రేమ గొప్పతనాన్ని, వివాహ పవిత్రతను బలంగా నమ్మేవాడు. రాజ్య ఆజ్ఞను వ్యతిరేకించి రహస్యంగా ప్రేమికులకు వివాహం చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు సెయింట్ వాలెంటైన్ కారాగారంలో పెట్టాడు. కారాగారంలో ఉన్న ఈ సెయింట్ వాలెంటైన్ జైలర్ కుమార్తెతో పరిచయం అయ్యాడు. ఆమె అందురాలు. వాలెంటైన్ తన భక్తితో ఆమెకు చూపును తిరిగి అందించాడు. వీరిద్దరి మధ్య ఎంతో పవిత్రమైన అనుబంధం ఏర్పడింది. చివరకు రాజు వాలెంటైన్ మరణదండన విధించాడు. మరణించే ముందు అతను జైలర్ కుమార్తెకు యువర్ వాలెంటైన్ అనే లెటర్ రాసి ఆ జైల్లో పెట్టేసి వెళ్తాడు. అదే మనము లవ్ లెటర్గా అనుకుంటాము, కానీ యువర్ వాలెంటైన్ అని సంతకం చేసి ప్రేమపూర్వకంగా లేఖ రాశాడని చెప్తారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజుగా చేసుకుంటారు. ఆయన పేరు మీదగానే ఈరోజు ప్రేమికులకు మాత్రమే కాదు, స్నేహం, ప్రేమ, మనస్ఫూర్తిగా అనుబంధాలు అంకితమైన రోజు కూడా. ఈ వ్యాలంటైన్ రోజున మనం వ్యాలంటైన్ డేగా జరుపుకుంటాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో, షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.